ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 25 గురువారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. వ్యాఖ్యానాంశం: యెహోవా జ్ఞాపకకర్తలు. వ్యాఖ్యానాంశం: యెహోవా జ్ఞాపకకర్తలు. వ్యాఖ్యానం: ఇంతవరకు యెరూషలేము విడవబడినదని, గొడ్రాలు పిల్లలు కననిది, విధవరాలు అని పిలువబడినను అది బ్యోలా అని పిలువబడనున్నది. బ్యోలా అనే ఈ పేరుకు వివాహిత లేక ఇష్టురాలు అని అర్థం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం చదవండి. అంతేకాదు, యెరూషలేము ఆశింపతగినదని, విసర్జింపబడని పట్టణమని పిలువబడనున్నది. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాటలు చదువుతాం. ఆమెకు భర్తగానున్న యెహోవా ఆమె యందు మరలా సంతోషిస్తాడు. ఈ లోపున జాగరూకులైన కావలివారు దాని ప్రాకారముల మీద నియమింపబడగా, వారు రేయింబవళ్ళు విశ్రమింపక, యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి అని ఆదేశింపబడిన వారై మౌనముగా ఉండక మొరపెడతారు. ఈ ఆజ్ఞకు విధేయులైన యూదులు యుగాంతమందు కీర్తనల గ్రంథం 74వ కీర్తన 2వ వచనంలో రాయబడినట్లు, నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని దేవునికి మొరపెడతారు. క్రైస్తవ స్నేహితులారా, మనలను కూడా ఆ విధంగానే ఏదో ఒక చోట దేవుడు తన పనిలో నియమించి ఆ పనిని మనకు అప్పగించి ఉన్నాడు. దానినంతటినీ మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలోనూ, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలోనూ రాయబడినట్లు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అను 2 మాటలలో క్రోడీకరించవచ్చు. మన ప్రార్థనల కొరకై పైన ఎదురు చూస్తున్నారు. వాటికి సమృద్ధి అయిన జవాబులు సిద్ధపరచబడి ఉన్నాయి. మన పరలోకపు తండ్రి హృదయం మీద మోపవలసిన ముఖ్యమైనవి మనకు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఆయన సార్వత్రిక సంఘము మరియు దానిలో భాగములైన మన పట్టణములలోనూ గ్రామములలోనూ ఉన్న స్థానిక సంఘాలు. నేడు మనము యెహోవా జ్ఞాపకకర్తలు అని పిలువబడు ధన్యత కలిగి ఉన్నాము గనక మనం మౌనముగా ఉండకూడదు. దేవుడు తాను చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవటానికి మన ప్రార్థనలు అవసరమన్నట్లుగా మాట్లాడుచున్నాడు. ఎంత ఆశ్చర్యమో! ఆయన కృప మన ఎడల ఎంత అధికమో! సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.